హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జితేంద్ర. మీరు చూస్తున్నారు జితేంద్ర టెక్ ఇన్ఫో ఇన్ తెలుగు. ఇకపోతే ఈరోజు టాపిక్ వచ్చేసి ఐఫోన్స్. సో ఐఫోన్ అంటే ఐఫోన్ 1 నుంచి వద్దామా? వద్దదు. ఐఫోన్ 1 అంటే మరీ 2009. మనం ఒక 2019 ఐఫోన్ 11 నుంచి వద్దాం. ఇప్పుడు మనకు కరెంట్ జనరేషన్ వచ్చేసి 2026లో ఉన్నాం. 2026 మే ఎండింగ్. సో స్టిల్ ఈ 2026లో ఏ ఐఫోన్ వర్త్? 17, 16, 15, 14, 13, 12, 11. మీకు ఒక్కొక్క నిమిషంలో ఒక్కొక్క ఐఫోన్ గురించి సింపుల్గా క్లారిటీ అయితే ఇచ్చేస్తాను. సో మనం ఫస్ట్ 11 నుంచి వద్దాం. ఐఫోన్ 11 ఏముంది? 10R తో పోల్చుకుంటే ఐఫోన్ 11లో ఏం మారిందంటే కెమెరా, వైడ్ యాంగిల్ కెమెరా యాడ్ అయింది. 10R తో పోలిస్తే 11లో వచ్చేసి 2 4G వేరియంట్స్, కాకపోతే బ్యాటరీ కొంచెం అప్గ్రేడ్ అయింది. మెయిన్గా వీళ్ళు జనరేషన్ నుంచి జనరేషన్కి ప్రాసెసర్ మార్చేస్తారు. అదే అక్కడ కూడా మంది A12 నుంచి A13 బయోనిక్ చిప్ సెట్కి వచ్చేసింది. A13 యాపిల్ బయోనిక్ చిప్ సెట్ వన్ ఆఫ్ ది బెస్ట్ గేమింగ్ సెంట్రిక్. ఎందుకంటే చాలా మంది ఐఫోన్ 10Rలో గేమ్స్ ఆడేటోళ్ళు ఒకప్పుడు 2019 లాక్డౌన్కి బిఫోర్ స్ట్రీమింగ్ చేసేవాళ్ళు. ఐఫోన్ 11లో కూడా చాలా మంది స్ట్రీమ్ చేసేవాళ్ళు. A13 బయోనిక్ చిప్ సెట్తో ట్యాబ్లెట్ కూడా వచ్చింది. ఐప్యాడ్ 9th జనరేషన్ సంథింగ్ టచ్ ఐడితో కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఒక కంటెంట్ క్రియేటర్కి మాత్రం 100% 2026లో కూడా వర్త్. అది కాంప్రమైజెస్ ఏమేమి కాంప్రమైజ్ అవ్వాలంటే బ్యాటరీ బ్యాకప్, ఎందుకంటే అవి మీకు మ్యాక్సేఫ్ సపోర్ట్తో అయితే రాదు. బ్యాటరీ బ్యాకప్ మీకు ఎప్పుడు పవర్ బ్యాంక్ అయితే జోబులో పెట్టుకుని అయితే తిరగాలి, లేదా ఛార్జర్ అయినా పెట్టుకొని తిరగాలి. అండ్ ఇంకా అది ఓల్డ్ లైటింగ్ కేబుల్తో వస్తుంది. ఇప్పుడున్న మోడర్న్ జనరేషన్ టైప్ సికి అయితే రావట్లేదు. అండ్ ఇంకా 2026లో ఏం వర్త్? ఇప్పుడు ఆ మొబైల్ మీకు రఫ్గా 10 నుంచి 15K లోపు దొరకవచ్చు. ఐఫోన్ 11 10 నుంచి 15K లో ఇప్పుడున్న 2026 ర్యామ్ అండ్ స్టోరేజ్ కాస్ట్ పెరగడంతో ఇప్పుడున్న 2026లో ఐఫోన్ 11కి కాంపిటీటర్గా ఏ మొబైల్ లేదు. గట్టిగా కంపేర్ చేస్తే అది 4G, ఇప్పుడు వచ్చే కరెంట్ మొబైల్స్ 4G to 5G నెట్వర్క్కి సంబంధించిన డిఫరెన్స్ తప్ప మిగతా అన్నింటిలో కూడా ఐఫోన్ 11లోనే టాప్ నాచ్ ఉంటుంది. కెమెరా, ఓజీ కెమెరా టాప్ నాచ్ ఉంటుంది. మీకు మెయిన్ ఒక బడ్జెట్ యూట్యూబర్కి ఐఫోన్ 11 ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే 4K 60 FPS స్మార్ట్ HDR4లో రికార్డ్ చేస్తుంది ఐఫోన్ 11. సో దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ ఇంకా బయటికి వెళ్తే యూజబుల్ ఫొటోస్ తీసుకోవచ్చు. 4G నెట్వర్క్. సో ఇంట్లో వైఫై ఉన్న వాళ్ళకి 4Gతో ఖచ్చితంగా కాంప్రమైజ్ అయితే అవ్వచ్చు. ఇంకా కాంప్రమైజెస్ ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ థింగ్ బ్యాటరీ బ్యాకప్. మీరు మోడరేట్ యూజర్ అయితే డే మొత్తం కానించవచ్చు. హెవీ యూజర్ అయితే మాత్రం ఈవినింగ్ ఛార్జింగ్ పెట్టుకోవాలి, లేకపోతే పవర్ బ్యాంక్ ఆర్ ఛార్జర్ అయితే ఖచ్చితంగా క్యారీ చేయాలి. ఆప్టిమైజేషన్ బాగుంటుంది. లేటెస్ట్ iOS 26కి కూడా అప్డేట్ ఉంది. అండ్ ఇంకా నెక్స్ట్ జనరేషన్ అప్డేట్స్ అయితే రావు ఐఫోన్ 11లో, ఇదే లాస్ట్. నెక్స్ట్ ఐఫోన్ 12కి వద్దాం. ఈ 12లో వచ్చేసి చాలా సిరీస్ అయితే ఉన్నాయి. ఐఫోన్ 12 ఉంది, 12 మినీ ఉంది. 12 మినీ అయితే నా సజెషన్ అయితే వద్దు, ఎందుకంటే అది మరీ కాంపాక్ట్ సైజ్ మొబైల్ చాలా బాగుంటుంది. కాకపోతే అది ఓన్లీ ఫోన్ కాల్స్, టెక్స్ట్ మెసేజెస్, ఎప్పుడైనా సెల్ఫీస్ లేదా ఎక్కడైనా ఫోటోగ్రఫీ తీసుకుంటా అంటే మాత్రమే పనికొస్తుంది. ఐఫోన్ 12కి వెళ్ళినట్లయితే ఐఫోన్ 11తో కంపేర్ చేసుకుంటే హ్యూజ్ అప్గ్రేడ్. మెయిన్ డిస్ప్లే మారిపోతుంది. LCD నుంచి OLED వచ్చేస్తుంది. 60Hz రిఫ్రెష్ రేట్, బట్ OLEDకి మోర్ దెన్ ఎనఫ్. అండ్ ఇంకేం మాత్రం అంటే మ్యాక్సేఫ్ సపోర్ట్ వస్తుంది. ఐఫోన్ 12లో ఐఫోన్ 11తో పోలిస్తే చాలా హ్యూజ్ అప్గ్రేడ్స్. 2026కి వర్త్ అయిన అప్గ్రేడ్స్ ఏమున్నాయంటే స్టిల్ మా మ్యాక్సేఫ్ సపోర్ట్ బాగుంటుంది. అండ్ ఇంకా 5G నెట్వర్క్ వస్తుంది. కెమెరాస్ అయితే అసలు టాప్ నాచ్. ఇందులో బాగాలేదు, అందులో బాగుంది అనడానికి ఏముండదు. ఐఫోన్ అంటే మాత్రం మీకు ఖచ్చితంగా ఇది డాల్బీ విజన్ 4K 60 FPSలో రికార్డ్ చేయొచ్చు. మహా అయితే 2026లో మీరు కాంప్రమైజ్ అవ్వాల్సింది ఐఫోన్ 12లో ఓన్లీ బ్యాటరీ బ్యాకప్ మాత్రం. ప్రైస్ వచ్చేసి మీకు అండర్ 20K, 15K to 20Kలో దొరకచ్చు, ఈజీగా దొరకచ్చు. ఇకపోతే మనం ఐఫోన్ 13కి వద్దాం. ఇది చాలా మందికి ఫేవరెట్ మొబైల్. స్టిల్ 2026లో కూడా సెకండ్ హ్యాండ్ మార్కెట్ వెళ్తే ఫస్ట్ ఐఫోన్ 13 ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే అది ఈ మోడరేట్ జనరేషన్కి దగ్గరగా ఉంటుంది. మీరు ఇప్పుడు ఐఫోన్ 16 చూసుకోవచ్చు, 17 చూసుకోవచ్చు. సేమ్ నాచ్తో అయితే వస్తుంది. సో ఇది నాచ్ కొంచెం తక్కువది. ఐఫోన్ 12తో పోల్చుకుంటే ఐఫోన్ 13లో ఏమేమి మారిందంటే ప్రాసెసర్ మారింది. A14 నుంచి A15కి వచ్చేసింది. ఐఫోన్ 13లో వీళ్ళు తీసుకొచ్చిన కొత్త ఇన్నోవేషన్ వచ్చేసి సినిమాటిక్ మోడ్. సో సైడ్కి ఇలా టర్న్ అయితే వెనకాల ఫోకస్ చేయడం, మన దిక్కు చూసి మన దిక్కు ఫోకస్ చేయడం, అది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సినిమాటిక్ మోడ్ మీరు వాడినట్లయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఐఫోన్ 13 గురించి ఆ కొత్త ఇన్నోవేషన్ తీసుకొచ్చారు. 12 నుంచి 13లో ఏం మారుతుందంటే పెద్దగా మారేదైతే ఏం లేదు. 5G నెట్వర్కే ఉంటుంది. అండ్ ఇంకా మీకు బ్యాటరీలో కొంచెం అప్గ్రేడ్ ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ నాట్స్ తగ్గుతుంది. సేమ్ మ్యాక్సేఫ్ సపోర్ట్ అయితే ఉంటుంది. మెయిన్ సినిమాటిక్ మోడ్. ఎవరైతే సినిమాటిక్ మోడ్లో వీడియోస్ తీస్తాను అనుకుంటారో అప్పుడు మీరు ఐఫోన్ 13కి వెళ్ళచ్చు. కాకపోతే ఈ మోడరేట్ జనరేషన్లో అందరు 13 ఇష్టపడుతున్నారు. ఎందుకంటే నాచ్ కొంచెం చిన్నగా ఉంటుంది, బ్యాటరీ బ్యాకప్ కూడా సరిపోతుంది. లేదు నేను 13కి ఎఫోర్డ్ చేయలేను అంటే మీరు 12 కూడా తీసుకోవచ్చు. పెద్ద చేంజెస్ అయితే ఏముండవు. అండ్ ఇంకా మెయిన్ చేంజ్ వచ్చేసి కెమెరాలో సెన్సార్ షిఫ్ట్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది ఐఫోన్ 13 సిరీస్ నుంచి స్టార్ట్ అయింది. ఐఫోన్ 12 సిరీస్లో అయితే అది లేదు. ఐఫోన్ 12 కెమెరాస్ కూడా స్టిల్ యూజబుల్, ఇప్పటికీ కూడా మంచి కెమెరాస్. ఇకపోతే ఐఫోన్ 14కి వద్దాం. ఇక్కడ చాలా పెద్ద కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఐఫోన్ 13, 14 కనీసం వెనక నుంచి చూసి మీరు ఏది 13 ఏది 14 అసలు కనీసం కూడా గుర్తుపట్టలేరు. కొన్ని మైనర్ చేంజెస్ తోటే ఐఫోన్ 14 అయితే తీసుకొచ్చారు. సేమ్ 13లో ఉన్న ప్రాసెసరే, GPU ఒక కోర్ GPU ఎక్కువ ఉంటుంది.
అండ్ ఇంకా ఏం మారింది అంటే మీరు ఏదైతే సినిమాటిక్ మోడ్ 1080pలో రికార్డ్ చేయొచ్చు ఐఫోన్ 13లో, ఇందులో ఐఫోన్ 14లో వచ్చేసి మీరు 4K వరకు రికార్డ్ చేసుకోవచ్చు. నథింగ్ బట్ పెద్ద చేంజెస్ అయితే ఏం నోటీస్ చేయలేదు. బ్యాటరీ బ్యాకప్ కొంచెం ఇంప్రూవ్ చేసి అన్నారు. ప్రాసెసర్ ఏమైనా మారిందంటే మారలేదు, సేమ్ ప్రాసెసర్ ఒక కోర్ సిపియూనో జీపీయూనో ఎక్కువ పెట్టేశారు అంతే. ఇకపోతే పెద్దగా హ్యూజ్ అప్గ్రేడ్స్ అయితే ఏం లేవు. ర్యామ్ ఒకటి 6GB ర్యామ్ ఉంటుంది ఐఫోన్ 14లో వచ్చేసి, 13లో వచ్చేసి 4GB ర్యామ్ ఉంటుంది. మీరు మల్టీ టాస్కింగ్ ఎక్కువ చేస్తాను, సినిమాటిక్ వీడియోస్ 4Kలో తీస్తాను అంటే మీరు 14కి వెళ్ళచ్చు. లేదు అనుకుంటే 13 తీసుకున్నా 14 తీసుకున్నా సేమ్ ఒకటే. ఫైనల్గా ఐఫోన్ 14 వచ్చేసి ఇప్పుడున్న ప్రెసెంట్ మార్కెట్లో మీకు 25K to 30Kలో జల్లడేస్తే ఖచ్చితంగా దొరుకుతుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఐఫోన్ 15. ఐఫోన్ 15 అనే మొబైల్ 2026కి బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే ఏదైతే ఆ నాట్స్ని వీళ్ళు వదిలించుకొని డైనమిక్ ఐలాండ్ అయితే తీసుకొచ్చారో, ఈ డైనమిక్ ఐలాండ్ ఇప్పుడు కరెంట్ ట్రెండ్ ఐఫోన్స్కి. ఎప్పుడైతే ఐఫోన్ 14 Pro వచ్చిందో ఐఫోన్ 14 Pro నుంచి ఐఫోన్ 17 Pro వరకు అదే డైనమిక్ ఐలాండ్కి మంచి క్రేజ్ అయితే ఉంది యాపిల్ ఫోన్స్లో. సో బడ్జెట్లో వచ్చేసి ఐఫోన్ 15 నుంచి స్టార్ట్ అవుతుంది డైనమిక్ ఐలాండ్ వచ్చేసి. దీన్ని ఇష్టపడే వాళ్ళు హాయిగా 15 తీసుకోవచ్చు. మనం మేజర్గా 14కి 15కి చేంజెస్ మాట్లాడుకున్నట్లయితే ఏం మారిందంటే కొన్ని మేజర్ అప్డేట్సే మారినాయి. అవి నాకు పెద్ద మేజర్ అనిపించలేదు. మెయిన్ లైట్నింగ్ పోర్ట్ నుంచి టైప్-Cకి వచ్చారు, నాచ్ నుంచి డైనమిక్ ఐలాండ్కి వచ్చారు, అండ్ ఇక ప్రాసెసర్ మారిపోయింది. మీకు A15 నుంచి A16కి వచ్చేసారు. సో ఇప్పుడు నేను వాడుతున్న ఐప్యాడ్ A16 ప్రాసెసర్ మల్టీ టాస్కింగ్ అయితే సూపర్బ్ ఉంటుంది. ర్యామ్ సేమ్ వేరియంట్ ఉంటుంది, LPDDR4X 6GB ర్యామే ఉంటుంది. సో ఈ చేంజెస్ మీకు వర్త్ అనిపిస్తే ఐఫోన్ 15కి వెళ్ళచ్చు, లేకపోతే ఐఫోన్ 14 కూడా మంచి చాయిస్. లేకపోతే ఐఫోన్ 16కి వద్దాం. ఐఫోన్ 16లో 15తో పోలిస్తే ఏం మారింది? చాలా మారింది. డిజైన్ మారిపోయింది, ప్రాసెసర్ మారిపోయింది, యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది తీసుకొచ్చింది. అదేదో ChatGPT జెమినీ లెవెల్లో పర్ఫామ్ చేస్తుంది అనుకుంటే అది ఇంకా నర్సరీ పిల్లలాగా చిన్న పనులే చేస్తుంది. ఏది సరిగ్గా ఆప్టిమైజ్ చేయలేకపోతుంది. అది నథింగ్ బట్ యాపిల్ వాళ్ళు ఓన్గా తయారు చేసుకున్న AI, అది యాపిల్ ఇంటెలిజెన్స్. సో ఐఫోన్ 16 ఎవరు తీసుకోవచ్చు అంటే మాత్రం మేము డబ్బులు పెట్టగలం. మీకు ఇప్పుడు ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా అది మీకు ఈఎంఐలోనే దొరుకుతుంది. 24 months ఈఎంఐలో దొరుకుతుంది. ఒక 2000 ఈఎంఐ కట్టుకోగలి. డౌన్ పేమెంట్లో మీకు 23+ ఏజ్ ఉంటే ఒక 2000 3000 ఈఎంఐ కట్టేసి మీరు హాయిగా తెచ్చేసుకోవచ్చు ఐఫోన్ 16 అనేది. సో మీకు ఏం మారింది 15తో పోలిస్తే? ఏం మారిందంటే యాపిల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చారు, ప్రాసెసర్ మారిపోయింది. A16 నుంచి డైరెక్ట్ A18కి వచ్చేసింది ప్రాసెసర్ వచ్చేసి. సో యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ చేస్తుంది, A18 ప్రాసెసర్. మెయిన్ డిజైన్లో ఐఫోన్ 13, 14, 15లో మారిన డిజైన్ ఐఫోన్ 16లో మార్చడానికి వీళ్ళు చెప్పిన రీజన్ వచ్చేసి స్పెషల్ వీడియోస్. సో కెమెరా క్రాస్గా ఉండడం వల్ల స్పెషల్ వీడియోస్ రికార్డ్ చేయడానికి వీలు పడదు. సో స్ట్రైట్గా ఉండడం, వర్టికల్గా ఉండడం వల్ల ఐఫోన్లో మీరు స్పెషల్ వీడియోస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఐఫోన్ 15 నుంచి 16లో మీరు నోటీస్ చేయగలిగిన చేంజెస్ ఏంటంటే స్పెషల్ వీడియోస్. అవి మీకు ఉపయోగపడితే రికమెండ్ చేయండి 16, లేకపోతే లేదు. యాపిల్ ఇంటెలిజెన్స్. సో మీరు ఐఫోన్ 15లో కూడా జెమినీని, ChatGPTని యూజ్ చేయొచ్చు. సో యాపిల్ ఇంటెలిజెన్స్ నాకు మ్యాండేటరీ అంటే మాత్రం నేను ప్రిఫరెన్స్ ఇస్తాను అంటే మాత్రం ఐఫోన్ 16కి వెళ్ళచ్చు. ఎందుకంటే అది మీకు ఏం జెమినీ కన్నా తోపులాగా అయితే పనిచేయట్లేదు. కాకపోతే ఫ్యూచర్లో వాళ్ళు ఆప్టిమైజేషన్ చేయొచ్చేమో, అది తర్వాత విషయం. ర్యామ్ కూడా 8GB ర్యామ్ వస్తుంది, DDR5 ర్యామ్ వస్తుంది. సో ఫాస్ట్ ర్యామ్ ఉంటుంది. ఈ 2026లో మీకు తెలిసిందే యాప్స్ అన్ని హెవీ అయిపోయినాయి. సో నాకు మల్టీ టాస్కింగ్ ఎక్కువ చేస్తా, గేమింగ్స్ ఆడతా, అండ్ ఇంకా నేను స్పెషల్ వీడియోస్ రికార్డ్ చేసుకుంటా. నాకు యాపిల్ ఇంటెలిజెన్స్ కూడా ప్రయారిటీ. ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తున్న మోడరేషన్ జనరేషన్కి పర్ఫెక్ట్గా సూట్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఐఫోన్ 16కి వెళ్ళండి. మీరు ఫస్ట్ హ్యాండ్లోనే తీసుకోవచ్చు. సెకండ్ హ్యాండ్లో తీసుకుంటా అంటే మాత్రం ఖచ్చితంగా 50,000కి తక్కువ ఎడ దొరకట్లేదు. ట్రై చేస్తే 40,000కి దొరకచ్చు. నన్ను అడిగితే 15తో 100% 15తో కాంప్రమైజ్ అవ్వచ్చు. అది కూడా మోడరేట్ జనరేషన్ ఐఫోన్ లానే కనిపిస్తుంది. డైనమిక్ ఐలాండ్ ఉంటుంది, టైప్-C పోర్ట్ ఉంటుంది, మంచి ఫీచర్స్. ప్రాసెసర్ కూడా తీసి పడేసే ప్రాసెసర్ A16 ప్రాసెసర్. మల్టీ టాస్కింగ్ కూడా 6GB ర్యామ్. ఐఫోన్ అనేది 6GB ర్యామ్ మోర్ దెన్ ఎనఫ్ ఐఫోన్లో. ఖచ్చితంగా వాళ్ళ ఆప్టిమైజేషన్ బాగుంటుంది. సో మల్టీ టాస్కింగ్ ఎక్కువ చేస్తాను, దాంతోపాటు గేమింగ్ కూడా చేస్తాను. అండ్ ఇంకా యాపిల్ ఇంటెలిజెన్స్ నా ప్రయారిటీ. కొత్త ప్రాసెసర్ కావాలి, పవర్ఫుల్ ప్రాసెసర్ కావాలి. ఐఫోన్ 15 కన్నా పవర్ఫుల్ ప్రాసెసర్ కావాలంటే 16కి వెళ్ళచ్చు, లేకపోతే మీరు ఐఫోన్ 15 కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. లేకపోతే ఐఫోన్ 17కి వద్దాం. ఈ ఐఫోన్ 17లో నేను ఎక్కువ చూసింది ఏంటంటే 17 కన్నా అందరి చేతులు చూసేది 17 Pro. ఆరెంజ్ కలర్ ఎప్పుడైతే దింపాడో అందరు ప్రో వేరియంట్స్ 17 Pro, Pro Max ఎక్కువ ఆరెంజ్ నేను చూస్తున్నా. ఏమనుకొని తీసుకుంటున్నారో ఐఫోన్స్ నాకైతే తెలియదు. అసలు ఎంతవరకు క్యాపబుల్, అది ఏం చేయగలుగుతుందో కూడా తెలిసి తీసుకుంటున్నారో తెలియక తీసుకుంటున్నారో నాకైతే తెలియదు. కాకపోతే మనం బేస్ ఐఫోన్ 17 గురించి మాట్లాడుతున్నాం. ఏం మారిందంటే 16 నుంచి 17కి చాలా హ్యూజ్ అప్గ్రేడ్. యాపిల్ కస్టమర్స్ ఊరికే ఇంత పెడుతున్నాం, దాదాపు 80,000 పెడుతున్నాం, 70,000 పెడుతున్నాం, మాకు 60 Hz వస్తుంది అనేది. సో రిఫ్రెష్ రేట్ అనేది మంచిగా మూవ్ ఆన్ అయితే అయ్యారు. ప్రోమోషన్ డిస్ప్లేకి అయితే వచ్చేసారు. ఏదైతే ప్రో మోడల్స్లో మీకు 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుందో అదే రిఫ్రెష్ రేట్ ఐఫోన్ 17 బేస్ మోడల్స్కి అయితే వస్తుంది. అండ్ ఇంకా 16తో పోలిస్తే 17 కొంచెం అడ్వాన్స్గా కనిపిస్తాయి. ఏ విషయంలో అడ్వాన్స్గా కనిపిస్తుంది అంటే
ప్రమోషన్ డిస్ప్లే అండ్ ఇంకా బెజల్స్ చూసుకుంటే చాలా తక్కువ ఉంటాయి 16తో పోలిస్తే. 16, 15 తీసుకుంటే థిక్ బెజల్స్ ఉంటాయి. ఇవైతే చాలా లైట్గా ఉంటాయి బెజల్స్. ఆల్మోస్ట్ మీరు ఐఫోన్ 17 వాడుతున్నట్టే ప్రో వాడాల్సిన అవసరం అయితే లేదు, ఆల్మోస్ట్ ప్రో వాడుతున్నట్టుగానే ఉంటుంది. ఎక్స్ట్రా కెమెరా అండ్ ఇంకొన్ని ఫీచర్స్ కావాలనుకుంటేనే మాత్రం మీరు ప్రోకి వెళ్ళచ్చు, లేకపోతే ఐఫోన్ 17తో మోర్ దెన్ ఎనఫ్. చేంజెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 16తో పోలిస్తే 17లో ఆబ్వియస్లీ మీకు ప్రాసెసర్ అయితే మారిపోతుంది. A19 బైండింగ్ చిప్సెట్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇంకా యాపిల్ ఇంటెలిజెన్స్కి ఆబ్వియస్లీ సపోర్ట్ చేస్తుంది. మెయిన్ ఫ్రంట్ కెమెరాలో వీళ్ళు ఎక్కువ మ్యాజిక్ చేసింది. సో 18 మెగాపిక్సెల్కి వచ్చారు. 12 మెగాపిక్సెల్ నుంచి 18 మెగాపిక్సెల్. వ్లాగ్స్ కూడా మీరు వర్టికల్గా ఇట్లా హారిజంటల్ నుంచి వర్టికల్గా అయితే మీరు మొబైల్ని అయితే ఇట్లా టిల్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. టిల్ట్ చేయకుండానే మీరు వర్టికల్లోనే హారిజంటల్గా వీడియోస్ అయితే తీసుకోవచ్చు. అదొకటి కొత్త ఇన్నోవేషన్ తీసుకొచ్చారు. వీళ్ళ యాప్లో ఏదో ఒక కొత్త ఇన్నోవేషన్ అయితే తీసుకొస్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ ప్రతి ఐఫోన్కి ఏదో ఒక కొత్త ఇన్నోవేషన్. ఏదైతే ఐఫోన్ 13 నుంచి సినిమాటిక్ నుంచి ఇక్కడ డైనమిక్ ఐలాండ్ నుంచి ఇటు ఇప్పుడు ఐఫోన్ 17లో ఫ్రంట్ కెమెరా. నేను ఎక్కువ బ్లాగ్స్ రికార్డ్ చేస్తాను అండ్ ఇంకా నాకు ప్రమోషన్ డిస్ప్లే కావాలి. చూడడానికి మీరు పెట్టే డబ్బులకి కొంచెం ప్రీమియంగా కనిపిస్తుంది. మీకు 16తో పోలిస్తే 17 వచ్చేసి కొంచెం బెజల్లెస్ డిస్ప్లే అండ్ ఇంకా కొత్త ప్రాసెసర్ అండ్ ఇంకా ఫ్రంట్ కెమెరాలో హ్యూజ్ అప్గ్రేడ్ ఇవన్నీ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఐఫోన్ 17 ప్రిఫర్ చేయొచ్చు. ఇప్పుడు ఐఫోన్ 17 వచ్చేసి అక్షరాల 83,000కి లాంచ్ అయింది. ఇప్పుడు 80,000కి ఏదో వస్తుంది. సో మీకు ఆఫర్లో తీసుకోండి. దసరా దివాళీ సేల్స్ ఉంటాయి కదా, బిగ్ బిలియన్ డేస్ సేల్స్లో మీకు 70కి రావచ్చు. ఆశ్చర్యపోకర్లేదు, 65 కూడా రావచ్చు. ఆ టైంలో మీరు ఎఫోర్డ్ చేయగలంటే హాయిగా ఈఎంఐలో కావాలంటే ఈఎంఐ, కార్డ్ ఆఫర్స్ ఉంటే కార్డ్ ఆఫర్స్ ఆన్లైన్లో తీసుకోవచ్చు. కాకపోతే మీరు ఎప్పుడైనా ఇవి పెద్ద మొబైల్ తీసుకుంటే నెట్ క్యాష్ పెట్టి తీసుకుంటే కార్డ్ ఆఫర్స్ అన్ని క్లెయిమ్ చేసుకొని మీరు లూట్ని అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. లేదు నేను సెకండ్ హ్యాండ్ మార్కెట్ వెళ్తా అంటే మాత్రం సెకండ్ హ్యాండ్ కన్నా అంత పెట్టే బదులు ఎలాగో 50 దాటి పెడుతున్నామంటే మీరు ఫస్ట్ హ్యాండ్ ప్రిఫర్ చేయండి. 50,000 లోపు అంటే మీరు సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఐఫోన్ 15 వరకు తీసుకోవచ్చు. దొరికితే ఐఫోన్ 16 కూడా తీసుకోవచ్చు 50,000 లోపు. కాకపోతే 50,000 దాటి పెడుతున్నామంటే ఫస్ట్ హ్యాండ్ ప్రిఫర్ చేయండి అని నా ఒపీనియన్. ఇకపోతే అన్ని చెప్పిన ప్లస్ మోడల్స్ గురించి చెప్పలేదు ఏంటనుకుంటున్నారు. ఐఫోన్ 14 అండ్ 15, 16 ఇవి పర్సనల్గా ఇష్టపడి ఒక్క బ్యాటరీ విషయంలో నేను కాంప్రమైజ్ అవ్వదలుచుకోలేను అనుకుంటే మీరు ప్లస్ మోడల్స్కి వెళ్ళండి. అది ఐఫోన్ 14 ప్లస్ కానీ 15 ప్లస్ కానీ 16 ప్లస్ కానీ. మీకు ప్లస్ మోడల్స్లో ఏంటి అడ్వాంటేజ్ అంటే మాత్రం బిగ్గర్ డిస్ప్లే ఉంటుంది, బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. ఇవి కావాలనుకుంటే మీరు ప్లస్ మోడల్స్ కూడా వచ్చు. ఇంకా ప్రో మోడల్స్ అంటే ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు 1,00,000 పైన పెట్టుకోవాలి అనుకుంటే మీరు ప్రో మోడల్స్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో నేను బేసిక్గా ప్రిఫర్ చేయను. సో ప్రో మోడల్స్లో కూడా నాకు ఏది కావాలి అని డెడికేటెడ్ వీడియో కావాలంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ప్రో మోడల్స్ మీద కూడా డెడికేటెడ్గా వీడియో అయితే చేస్తాను. సో వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. ఎవరైతే ఐఫోన్ అని చెప్పి తెగ ఎగబడిపోతుంటారో వాళ్ళకి వీడియో అయితే షేర్ చేయండి. సో వాళ్ళ యూసేజ్ ప్రకారం మీరు మీ ఐఫోన్ వచ్చేసి మీ ప్రిఫరెన్స్ని బట్టి మీ యూసేజ్ని బట్టి ఏ ఐఫోన్ కొనాలో డిసైడ్ అయితే అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ చేస్తుంటాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. నెక్స్ట్ వీడియో వీలైతే టెక్నిక్ చేయడానికి ట్రై చేస్తాను. అంతవరకు బై. దిస్ ఈజ్ చేస్తున్నాను. సైనింగ్ ఆఫ్. బై.